హలో నమస్తే. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాటి నుంచి మేయర్ పదవులను, మున్సిపల్ చైర్పర్సన్ పదవులను ఎట్లా దక్కించుకోవాలి, తాము సొంతంగా గెలిచిన స్థానాలను పక్కన పెట్టేసి హంగు వచ్చిన స్థానాల్లో అధికార బలంతో, పోలీసుల బలంతో ఎన్నికైన కౌన్సిలర్లను బెదిరించి ఏ రకంగా ఆ మేయర్లను, ఆ మున్సిపల్ చైర్పర్సన్లను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. సరే, హంగు వచ్చినే పక్కన పెడదాం. ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ స్వయంగా సొంతంగా చైర్పర్సన్ పదవికి కావాల్సిన సంఖ్య ఉన్నా కూడా వాటిని కూడా అధికార బలంతో, పోలీసుల బలంతో, దౌర్జన్యంతో గుంజుకోవాలని చూస్తుంది. మనం కేతన్పల్లిలో చూసినాం. గత 3 రోజులుగా కేతన్పల్లిలో జరుగుతున్న డ్రామాను చూసినాం. అక్కడ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చాలా తేడా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సిపిఐతో సహా కలుపుకొని 14 మున్సిపల్ వార్డు కౌన్సిలర్ ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి 7 మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. అంటే 14, 7. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానూ కూడా అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ పదవి పొందే అవకాశం లేదు. అయినా కూడా ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ ఎట్లయినా సరే ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలి, లేకపోతే నాకు అవమానం, వివేక్కు తీవ్ర అవమానం అని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. అక్కడ ఎట్లయినా గెలుచుకోవాలి, ఎట్లయినా తీసుకురావాలని చెప్పేసి 3 రోజులుగా జరుగుతున్న డ్రామాను చూసినాం. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది చైర్పర్సన్ ఎన్నుకోవడం కోసం. ఆ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీకి గొడవ చేసే అవసరమే లేదు. ఎందుకంటే 14 స్థానాలు వారికి స్పష్టంగా ఉన్నాయి. కానీ ఆ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ ప్రోద్బలంతో, అక్కడ ఎంపీగా ఉన్న ఆయన కొడుకు వంశీ ప్రోద్బలంతో ఆ మీటింగ్లో గొడవ సృష్టించి, మీటింగ్ బయట ఉన్న తమ కార్యకర్తలతోటి గొడవలు చేపించి, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళు దాడులు చేసి, ప్రతిపక్షాలు కూడా దాడులు చేసే విధంగా పరిస్థితిని తీసుకొచ్చి చివరకు అక్కడ బాల్కా సుమన్, మాజీ ఎంపీ, మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ని ఆయన పైన పోలీస్ కేసులు పెట్టి అరెస్ట్ చేసిండు. ఆయన పైన పోలీస్ కేసులు పెట్టడం ఒకటే ఒక కుట్ర. అక్కడ ఆయన బీఆర్ఎస్ కౌన్సిలర్లని, సిపిఐ కౌన్సిలర్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఆయనని జైల్లో పెట్టించేస్తే ఆ కౌన్సిలర్లని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్లను మనం ఏ రకంగా మేనేజ్ చేయొచ్చు, కేతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కూర్చోబెట్టవచ్చని ఒక కుట్ర చేసిన బాల్కా సుమన్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిండ్రు. బాల్కా సుమన్ అక్కడ చాలా గట్టిగా పోరాడుతున్నారు. మంత్రి వివేక్ తన అధికార బలంతో, తనకున్న ఆర్థిక బలంతో అన్ని బలాలను ఉపయోగించి ఖచ్చితంగా ఎట్లయినా సరే ఆ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కొట్టేయాలని చూస్తున్నారు. ఇంకా ఇబ్రాహీంపట్నంలో మనం చూసిన ఇబ్రాహీంపట్నంలో కూడా బీఆర్ఎస్కు చైర్పర్సన్ దక్కవలసిన సంఖ్య ఖచ్చితంగా ఉంది. కానీ అక్కడ కూడా ఎన్నికలను వాయిదా వేసి బీఆర్ఎస్ కౌన్సిలర్గా ఎన్నికైన ఒక ఆయనతోటే కోర్టులో కేసు వేయించి ఎన్నికను వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే కాకుండా మనం నిన్న తొర్రూరు, జనగామ, జహీరాబాద్, అట్లాగే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో ఏ రకంగా దౌర్జన్యానికి కాంగ్రెస్ పార్టీ దిగిందో చూసినాం. మద్దూరులో అయితే విచిత్రమైన వ్యక్తే అక్కడ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ ఏం చేసిండ్రు, అక్కడ ఒక సామాజిక వర్గానికి మీరు చైర్పర్సన్ పదవి ఇస్తామన్నారు కాబట్టి ఆ పదవి ఇవ్వలేదని చెప్పేసి ఆ సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డిని ఎదుర్కొన్నారు. తిరుపతి రెడ్డితో వాగ్వాదం చేసింది. తిరుపతి రెడ్డి అక్కడ తనకున్న పోలీసు బలాన్నంతా ఉపయోగించి వారిపైనే లాఠీ చార్జ్, సొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనే లాఠీ చార్జ్ చేయించి మద్దూరు పదవిని ఎవరికైతే ఇస్తామన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి కట్టబెట్టిండ్రు. కేతన్పల్లిలో ఈ దౌర్జన్యానికి అంతులేదు. కేతన్పల్లి రాష్ట్ర చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని దిగజార్చే ప్రయత్నం అక్కడ జరిగింది. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునేటట్టుగా ప్రోత్సహించి, ప్రోద్బలంతో, మంత్రి వివేక్ ప్రోద్బలంతో అక్కడ బాల్కా సుమన్ని రెచ్చగొట్టి, బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చగొట్టి ఎట్లయినా ఎన్నికను వాయిదా వేయించాలి. ఆ వాయిదా వేసిన ఎన్నికల్లో బాల్కా సుమన్ కనుక ఆ సిటీలో అందుబాటులో లేకపోతే, కేతన్పల్లిలో అందుబాటులో లేకపోతే ఆ పదవిని మనం ఎట్లయినా గుంజుకోవచ్చు. ఇది వాళ్ళు చేస్తున్న కుట్రలు. బరాబర్ అడుగుదాం, ప్రతిపక్షాలకు, ప్రత్యేకించి బీఆర్ఎస్కు పూర్తి మద్దతు ఉన్న మున్సిపాలిటీలను కూడా దౌర్జన్యంగా
అధికార బలంతో పోలీసుల బలంతో గుంజుకోవాలని చూడడం ప్రజాస్వామ్యమా? బరాబర్ అడుగుదాం. క్యాతన్పల్లిలో ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో దౌర్జన్యానికి దిగటం, మహిళా కౌన్సిలర్లను దూషించడమేనా మీకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నేర్పించిన సంస్కారం? బరాబర్ అడుగుదాం. అడ్డదారిలో చైర్పర్సన్ పదవి దక్కించుకోగలరేమో కానీ మీకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పును మార్చగలరా? బరాబర్ అడుగుదాం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అరాచకానికి, దౌర్జన్యానికి తెరలేపిన కాంగ్రెస్ పార్టీ క్యాతన్పల్లిలో మరొక స్థాయిలోకి ఆ దౌర్జన్యాలను తీసుకువెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేసి, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ప్రతీకార దాడి చేస్తే దాన్ని పోలీసులతో కేసులు పెట్టించి ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేయించింది. బాల్కా సుమన్ అరెస్టుకు సంబంధించి ఒక వీడియోని చూద్దాం. కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాజేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తా ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి క్యాతన్పల్లి మున్సిపాలిటీ చేసుకోవాలని చూస్తా ఉన్నాడు. రైట్. తొర్రూరు, జనగామ, ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి, జైరాబాద్ ఇట్లా హంగు వచ్చిన ప్రతి చోటనే కాకుండా ప్రతిపక్ష పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్న దగ్గర కూడా ఏ రకంగా దౌర్జన్యానికి తెరలేపిండో ఒకసారి చూడండి. మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, మాజీ ఎంపీ బాల్కా సుమన్ అరెస్ట్ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో బాల్కా సుమన్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. క్యాతన్పల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కాంగ్రెస్ నాయకులకు తలొగ్గి పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి సంకేతమని కేటీఆర్ అన్నారు. ఇది కేటీఆర్ ట్వీట్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. బాల్కా సుమన్ అరెస్టును ఖండించిన బాల్కా సుమన్ని వెంటనే విడుదల చేయాలి, రిటర్నింగ్ ఆఫీసర్లు ఎన్నిక సక్రమంగా జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలని ఆయన ఆ ట్వీట్లో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ మరొక సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కూడా ఈ అరెస్టుల మీద స్పందించారు. క్యాతన్పల్లిలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్న తీరును తప్పుబట్టిండ్రు. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమంది అక్రమ అరెస్ట్ అని, కాంగ్రెస్ అప్రజాస్వామిక అహంకార చర్యలకు ఇది నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలను చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అధికార బలం, పోలీసు బలం, ధనబలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్నారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గుండాగిరి రాజ్యమేలుతుందని హరీష్ రావు విరుచుకుపడ్డారు. రైట్, బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ప్రశ్నిస్తాం. తెలంగాణ సమాజం తరఫున, తెలంగాణ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలకు దిగుతుందో బరాబర్ అడుగుదాం. ప్రతిపక్షాలకు, బీఆర్ఎస్ పార్టీకి
పూర్తి మద్దతు ఉన్న మున్సిపాలిటీల్లో కూడా పోలీసులను ఉపయోగించి అధికార బలాన్ని ఉపయోగించి ఇదేనా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పడం? బరాబర్ అడుగుదాం. కేతనపల్లి ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ ఉన్న మీటింగ్లో దౌర్జన్యానికి దిగడం, మహిళా కౌన్సిలర్లను దూషించడమేనా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీకు నేర్పించిన సంస్కారం? బరాబర్ అడుగుదాం. అడ్డదారిలో చైర్పర్సన్ పదవిని దక్కించుకోగలరేమో కానీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మీకు స్పష్టమైన మెజారిటీ ఇవ్వని మున్సిపాలిటీల్లో కూడా మీరు దౌర్జన్యంగా మేయర్ పదవులను, చైర్పర్సన్ పదవులను గుంజుకోవడం ఇదేనా మీ ప్రజాస్వామ్యం? బరాబర్ అడుగుదాం. ఇదేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం? బరాబర్ అడుగుదాం. మొత్తం తెలంగాణ ప్రజల పక్షాన టీ న్యూస్ అడుగుతోంది, బరాబర్ అడుగుతోంది. ప్రతిపక్షాలకు బీఆర్ఎస్కు పూర్తి మద్దతు ఉన్న మున్సిపాలిటీలను కూడా దౌర్జన్యంగా అధికార బలంతో, పోలీసు బలంతో గుంజుకోవాలని చూడడం ఇదేనా మీ ప్రజాస్వామ్యం? బరాబర్ అడుగుదాం. ఇబ్రహీంపట్నం మీటింగ్లో దౌర్జన్యానికి దిగడం, మహిళా కౌన్సిలర్ను దూషించడం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంగా లాక్కుంటుంది, దౌర్జన్యంగా మున్సిపల్ చైర్పర్సన్ పదవులను తమ ఖాతాలో వేసుకొని మేమేదో వాళ్ళ గెలుపుని, వాపుని బలంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజలకు తన గుంపు మీడియాను ఉపయోగించి, తన పచ్చ మీడియాను ఉపయోగించి ఈ వాపుని బలంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. కేవలం వాళ్ళు సొంతంగా గెలిచింది 63 స్థానాలు మాత్రమే. 63 స్థానాల గెలుపును ఒక 90-100 స్థానాల వరకు తీసుకుపోయి తనను కేసీఆర్తో సమానంగా చూపించాలని తన మీడియాతో రాయించి తానేదో కేసీఆర్ కంటే పెద్ద విజయం సాధించడం చెప్పుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. దానికోసం రాష్ట్ర పరువును మంటగలుపుతున్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మాయని మచ్చగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి.